తను ఊరికి వెళ్ళిపోతానని మీతో అంటే తగినంత డబ్బు కూడా ఇచ్చి పంపించేయాలి. నేనది నాన్నతో చెప్తాను. తను ఊహించనంత డబ్బు తనకందుతుంది. తను వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ పనులు చూసుకోవడానికి ఒక మనిషి అవసరం నాకు తెలుసు. నీకు నమ్మకమైన వాళ్ళుంటే పెట్టుకో. అలా ఎవరైనా ఉన్నారా? వెతికితే దొరుకుతారు. కొంచెం పెద్దావిడైతే మంచిది. పిల్లల్ని చూసుకోగలిగే అనుభవం ఉండాలి. పోతే పిల్లల విషయం మాత్రమే కాదు, పురిటి సేవలు కూడా చేసేలా ఉండాలి. అన్నీ నువ్వు ఆలోచించి చెయ్యి. తులసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచడానికి కారణం నాకు అర్థమైంది. నేను తనకి ఫోన్ చేయకూడదని. ఇక ఎన్నిసార్లు చేసినా తను ఫోన్ తీయదు కూడా. అందరికీ పడుకోవడానికి ఏర్పాట్లు చేసేసావా? అందరూ పడుకున్నారండి. మీరు కూడా పడుకోండి. టైం 12 అయింది. అందరూ పడుకుంటే నేనెళ్ళి తులసిని చూసొస్తాను. తనకి భోజనం నేను సమయానికే ఇస్తున్నాను కదా. ఎవరికంటా పడకుండా గదిలోకి తీసుకువెళ్ళి మరీ ఇస్తున్నాను. మీరు వెళ్ళి తలుపు కొట్టడం విని ఎవరైనా వస్తే ఏం చెప్తాం చెప్పండి? పెళ్లికి ముందు రోజు తనను తీసుకొచ్చినట్లే శోభనానికి ముందే తనని దించేసి రావాలి మీరు. జయశైల నిద్ర లేవకముందే అది చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా తన మీద పోలీస్ కేసు పెట్టడం అనేది నిజమేననిపిస్తోంది. పడుకోండి మీరు. టైం అయింది కదా. తను కూడా నిద్రపోయే ఉంటుంది. ఎందుకు నిద్రపోయేదాన్ని లేపి మీరు ఇబ్బంది పెట్టడం? అలా ఒక్కతే గదిలో ఉండిపోయింది కదా. ఈ హడావుళ్ళ పడిపోయి ఒక్కసారి వెళ్ళి చూద్దామన్నా కుదరలేదు. పాపం తులసి భయపడిపోయి ఉంటుంది. తనప్పుడే ఏం నిద్రపోయి ఉండదు సైరంద్రి. తులసి తిను. నువ్వు నిన్న చేసిన దానికి నీకు మధ్యాహ్నం భోజనం పెట్టలేదు. రాత్రి కూడా నీకేం పెట్టొద్దని చెప్పింది వదిన. నేను వదినని బతిమలాడి తీసుకొస్తున్నాను. నిన్ను పస్తులు పెట్టే ఆలోచన నాకు లేదు. తినేసిన తర్వాత ప్లేట్ ఇక్కడే కడిగిపెట్టు.
ఏమండి, నేను ఈ రూమ్ లాక్ చేశానండి. ఎందుకు? గదిలో పెట్టి తాళం ఎందుకు వేశావు? అయ్యో, మెల్లగా. తనిక్కడున్న విషయం జయకి చెప్పలేదు కదండి. ఎవరైనా ఈ గదిలోకి రావచ్చు కదా, అందుకనే నేను లాక్ చేశాను. కీస్ దొరకలేదని కూడా చెప్పాను. ఆ, సరే ఓపెన్ చెయ్యి. మ్. భాస్కర్ మావయ్య, ఏమా ఏదైనా తిన్నావా? తిన్నాను. హ్మ్. సరే కూర్చో. ఏంటమ్మా ఇంత నీరసంగా కనపడుతున్నావు? బాగుంది. ఇది మరి ఎలా ఉండాలంట? ఇది చేసొచ్చిన పనులన్నీ మర్చిపోయి మీరెలా మాట్లాడుతున్నారా అసలు? ఆ టీచర్ నీకు కాల్ చేశారా? చేశారు. నీ మీద కేసు ఏమైనా రిజిస్టర్ చేశారా? అలా ఏమీ జరగలేదు. పరువు పోయేది అతనికే, అది అతనికి తెలుసు. పోతే పెళ్లికి నువ్వు వస్తానంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. నిన్ను వాడి సోదరి స్థానంలో ఉంచి ఆ వేడుక జరపాలన్న ఆశ నాకుంది. కానీ ఇప్పటి పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు తల్లి. అదేమీ నాకు బాధగా లేదు భాస్కర్ మావయ్య. వీలైనంత త్వరగా మీరు నన్ను ఎక్కడికైనా పంపించేస్తే చాలు. అందుకోసమే కదా ఎదురు చూస్తున్నాం. ఎంత బిజీగా ఉన్నా ఆ ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నాను. ఎవరి మీద ఆధారపడకుండా బతకడానికి ఒక మంచి ఉద్యోగం నీకక్కడ దొరుకుతుంది. మాట్లాడింది చాలు, మీరింక రండి. గత్యంతరం లేకేనమ్మా నేను ఊరుకోవాల్సి వస్తుంది. చేస్తున్నది మహా అపరాధమని తెలుసు. అక్కడ పెట్టు. అమ్మా, రాత్రి నువ్వు నిద్రపోలేదా? నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. సరిగ్గా నిద్ర పట్టలేదు. ఏవేవో పీడ కలలు. మనసు నిండా తులసి ముఖమే కనిపిస్తోంది. శ్రీలక్ష్మి తనకి చేస్తూనే ఉంటుందని నాకు తెలుసు. ఏంటమ్మా, అక్కడ తులసికి ఏదైనా ఇబ్బందిగా ఉందా? అలాంటి ఇబ్బందులేవీ దానికి ఉన్నట్టు లేవు. చిన్న ఉద్యోగం దొరికింది. దానికి చదువు చెప్పిన ఎవరో టీచర్ ఇంట్లో ఉందని శ్రీలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది నాతో. తను చెప్పింది ఎప్పుడూ అబద్ధం కాదు. ఆ ఇంట్లో ఎవరెవరుంటారో? తులసి, ఆ టీచరు, ఆవిడ భర్త కూడా ఊళ్ళో ఉండరట. మరి దానికి అక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అమ్మా, తన గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కాబట్టి నీకేదో అలాంటి కలొచ్చుంటుంది. ఈరోజు జయబావ పెళ్ళి. అది ఈరోజే కదూ? అవునమ్మా. మనసులో ఏదో గుచ్చుకుంటోంది. అది కూడా తులసి గురించే.
నేను చేసిన అతిపెద్ద మహాపరాధం అదే అమ్మా. నేను పెళ్లి ఆపకుండా ఉండుంటే ఈరోజు జయబావతో పాటు మావయ్య ఇంటికి వెళ్లాల్సిన పిల్ల తులసియే అయ్యుండేది. బావా టైం అవుతుంది రండి. మాలు, ఈ బ్యాగ్ తీసుకెళ్ళవా? అలాగే. పద. జై బావా, ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు. రా. బావా నేను నా కారులో వస్తా. తొందరగా దిగండి, టైం అవుతోంది. మాలు, మనం జయబావ కార్లో వెళ్దాం. ఎక్కక్క. ఈ గరికపాటిలోకి చంద్రొచ్చి నాగలి దించి మొత్తం అంతా దున్ని పారేస్తాడు. ఇక ఈ గుమ్మిడి అమ్మ నాట్లు వేసి కోత కోస్తుంది. ఇంకేంటి మనసి సంగతులు? ఆ రోజు నిజంగా నా శివ శివ, నేను చూస్తున్నదేంటి? ముంగిసా పావుల్లా ఉండే చంద్రమానసీలు చిలక గోరింకల్లా. అరే, ఇంటికి ఎవరొచ్చారో చూడు. ఏ మానసి, అదిగో మీ పెద్దమ్మ. కుంబడి అమ్మ అక్కడ నిలబడ్డారే, రండి. ఏంటి మీ చుట్టాలు పక్కాలు బంధువుల విశేషాలు? కుంబడి అమ్మ వస్తేనే సరదాగా ఉంటుంది. చాలా రకాల చాడీలు వినొచ్చు. అది సరే, ఇదేంటి సరసాలు? ఏ, ఇది ఏమన్నా తప్పా? నేను తనకి భర్తని, తను నాకు భార్య. ఆ విషయం నాకు తెలుసులే చంద్ర. మేమిప్పుడు ఇలాగే ఉన్నాం కుంబడి అమ్మ. ఉన్నంతకాలం తిట్టుకుంటూ ఉంటే ఎలా? కొంచెం ప్రేమించుకోవాలి కదా. ఊరందరికీ ఏదన్నా చెప్పాలనుకుంటే కుంబిడి అమ్మ నెంబర్కి కాల్ చేస్తే చాలు. ఏ గాసిపైనా క్షణాల్లో ఊరందరికీ తెలిసిపోతుంది మనసి. అంతేనా కుంబడి అమ్మ? కంప్లైంట్ లేని నెట్వర్క్, అదే కుంబిడి అమ్మ. నీకు తెలుసా మనసి, గరికపాటి విశేషాలు చేరేస్తానని చెప్పి ఎంత డబ్బులాగిందో నా దగ్గర మొబైల్ రీఛార్జ్ కోసం. నీకు తెలుసా మనసి? అయితే వేడివేడిగా వార్తలందించి కుంబడి అమ్మ కర్తవ్యం నెరవేర్చింది కదా. ఇప్పుడు మనం కుంబడి అమ్మని తప్పుపడితే ఎలా? పోతే చంద్ర,
కుంబిడి అమ్మ పొడి ప్రయోగం కదా మీకు తెలుసా లేదా హ? నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళొస్తాయి. స్మిత చెప్పింది. కుంబిడి అమ్మ గెంతులు చూడడం మిస్ అయ్యాను. అది మనం ఇంకోసారి ప్రయోగిద్దామా కుంబిడి అమ్మ? అచ్చరే, ఈరోజు మా మేనమామ ఇంట్లో పెళ్లి అని కుంబిడి అమ్మకు తెలీదా ఏమి? ఆ, అరే, కుంబిడి అమ్మని పిలవలేదేమో. లేకపోతే పెళ్లి భోజనం మానేసి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇదేం కథరా దేవుడా, నిప్పు నీళ్లు ప్రేమించుకోవడం మొదలుపెట్టాయా? అయినా మిమ్మల్ని భాస్కర్ పిలవకపోవడం చాలా పెద్ద తప్పు. బాను, అమ్మా బాను, బాను చూసొస్తాను. పాపం కుంబిడి అమ్మ. అవునవును. అయ్యో అయ్యో దేవుడా, ఈ గొడవలు పెట్టే ముసల్ది మళ్ళీ వచ్చిందే. ఆ, బాను, నువ్విక్కడే ఉన్నావా? ఏ కనపడటం లేదా? ఉమ్. ఆ, ఆ, అది సరే, ఆ వంట మనిషి కనపడదే? అది వెళ్ళిపోయింది. వెళ్ళిందా? వెళ్ళగొట్టారా? ఏదైతే నీకెందుకు? కోప్పడకుండా చెప్పు బాను. దాన్ని చంద్ర వెళ్ళిపోమన్నాడు. చంద్ర, మానసి ఇద్దరు కలిసిపోయారా? పక్కపక్కనే కూర్చొని నవ్వులేంటి, కేరింతలేంటి, తమాషాలేంటి? అయ్యయ్యో, నేనది చూసి నమ్మలేకపోయాననుకో. మీరు చూసిందే నాకు తెలుసు. అయినా చంద్రలో ఇంత మార్పు రావడానికి కారణమేంటి బాను? ఉమ్, నిన్నటి వరకు దాన్ని చూస్తేనే మండిపడేవాడు. నువ్వు అక్కడికే వెళ్ళాడుగు, నాకిక్కడ బోల్డంత పని ఉంది. నాతో చెప్పు బాను. అతని మనసు కరగడం కోసం ఏదైనా మాయగాని చేసిందా? చూడు, అనవసరంగా మాట్లాడకు. నువ్వు చెప్పొద్దులే, ఏదో మాయే చేసుంటది. అది అక్కడికి పోయింది. ఎక్కడికి? అదే ఆ కాలడి సిద్ధుడి దగ్గరికి. ఛ! సిద్ధుడి పొడి ప్రయోగమే ఇది. పొడి భోజనంలో కలిపెట్టి అతని చేత తినిపించింది. హ్మ్. వెంటనే అతని మనసు మారిపోయింది. అయ్యో, హ్మ్. మానసి మామూలు పిల్ల కాదు, మహాకేడి. దాని ముందు నేనెందుకు పనికొస్తాను? నేను చచ్చిపోతున్నాను నీతో. చూడు, అది ఎలాంటి పొడి ప్రయోగం చేయలేదు. బాను, ఇదంతా నా దగ్గర కుదరదు. నేనిదంతా ఎవ్వరికీ చెప్పను కూడా. హ్మ్. ఏయ్, ఊరూరు తిరిగి చెప్పబోయేది ఇదేని నాకు తెలుసు. సరే అయితే విను, మానసికి విశేషమే మరి. ఆ? 2 నెలల గర్భిణి ఇప్పుడు. ఓ, అది మాత్రమే కాదు, స్కాన్ చేసి చూసినప్పుడు కవల పిల్లలు. ఏంటి డబ్బల్సా? అది తెలిసాకే చంద్ర, శివరాజు తనని నెత్తిమీద పెట్టి చూసుకుంటున్నారు. ఓహో, అలాగా? అలాగే మరి. లేని కథలని నువ్వు చెప్పుకుంటూ తిరగొద్దు. తెలిస్తే చంద్ర నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. ఆ?